మహాభారతం అధ్యాయం 23. దుర్యోధనుడు శకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళారు. శకుని సంభాషణలోకి దిగారు. ఓ రాజా, దుర్యోధనుడు విచారంలోనూ ఆందోళనలోనూ పారిపోయి ఉన్నాడు. అతడు అంత విచారంలో మునిగి ఉంటే మీరేమీ పట్టించుకోవడం లేదు. మీకెందుకు విరక్తి అడిగాడు శకుని. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడు అంటే వెర్రి ప్రేమ. దుర్యోధనుడు కౌగిలించుకున్నాడు. కుమారా, నీవెందుకు నిరాశతో బాధపడతావు? నీవు అనుభవించిన సౌఖ్యం ఏముంది? ఈ ప్రపంచం అంతా నీ పాదాల వద్ద ఉంది. దేవతల మాదిరి నీ చుట్టూ అన్ని ఆనందాలే ఉన్నాయి. మరి నువ్వెందుకు విచారంతో కుంగిపోవాలి? నీవు వేదాలు, ధనుర్వేదం మొదలైన విద్యలన్నీ గొప్ప గురువుల వద్ద నేర్చుకున్నావు. నాకు పెద్ద కుమారుడు అయినందువల్ల నీకు రాజ్యాధికారి అయ్యావు. ఇంకా నీవు కోరేదేమిటి? నాకు చెప్పా అడిగాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుని. తండ్రి, గొప్ప భేద అయిన ఇతరుల మాదిరే నేను తింటున్నాను, మానాన్ని కప్పుకుంటున్నాను. కానీ నాకు ఈ జీవితం దుస్సహ్యంగా ఉంది. అలాంటి జీవితం వల్ల లాభం ఏమిటి అంటూ తనను మింగేస్తున్న అసహనం, పగ ఎలా జీవితంలో నిరాశకు పురుకొలుతుందో దానికి కారణాలు తండ్రికి విశదపరిచాడు దుర్యోధనుడు. పాండవుల పట్టడమనే ఇంద్రప్రస్థపురంలో తాను చూసిన సకల ఐశ్వర్యాల గురించి, పాండవుల ప్రతిభే తన సర్వస్వం పోయిన దానికంటే ఎక్కువగా విచారాన్ని కలిగిస్తుందో అని చెప్పాడు. క్షత్రియుడు తనకు ఉన్నదానితోనే తృప్తి చెందడం తగిన గుణం. భయం, కనికరం రాజుల గౌరవాన్ని తగ్గిస్తుంది. నా సంపద, ఆనందం నాకేమీ తృప్తినివ్వలేదు. యుధిష్ఠిరుడి సిరి సంపద, ఆనందం నాకున్నదానికంటే హెచ్చుగా ఉంది. ఓ రాజా, పాండవులు బాగా వృద్ధి చెందారు, మనం కుంగిపోయామన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు అందుకుంటూ, ప్రియా కుమారా, నీవు నాకు పెద్ద భార్యకు పెద్ద కుమారుడు. ఈ రాజ్యానికి మన గొప్ప వంశకీర్తికి నీవే వారసుడు. పాండవులపై నీవు పగ పెట్టుకోవద్దు. దగ్గర బంధువుల పట్ల, అందులోనూ నిరపరాధులైన వారి పట్ల వైరం వల్ల విచారం, మరణం కలుగుతాయి. అమాయకుడైన యుధిష్ఠిరుడిని ఎందుకు ద్వేషిస్తావు? నాకు చెప్పు. అతడి ప్రతిభ మంద కాదా? మన స్నేహితులే వారి స్నేహితులు. మన పట్ల అతడికి ఎంతమాత్రం అసూయ లేదు. వీరత్వంలోనే, వంశఘనతలోనే అతనికి నీవు సమానుడివై. నీ సోదరుడిపై ఎందుకు వారవలంతాను? అలా వద్దు, నువ్వు అసహనాన్ని వీడాలి అని ధృతరాష్ట్రుడు చెప్పాడు. తండ్రి చెప్పిన మాటలు దుర్యోధనుడికి రుచించలేదు. ప్రపంచ జ్ఞానం లేని మనిషి ఎంత విద్య నేర్చినా ప్రయోజనం ఉండదు. మంచి రుచికరమైన పదార్థాల్లో ఉండే గరిటెకు దాని రుచి తెలియదు. ఆ పదార్థం వల్ల గరిటెకి ఏమీ ఉపయోగం లేదు. మీరు రాజ్యపాలన శాస్త్రాలే నేర్చుకున్నారు, కానీ రాజకీయ బుద్ధి విశేషాలు మీకు ఉన్నట్లు కనిపించదు. ప్రపంచ మార్గం ఓ తీరుగా, రాజ్యపాలన మరో తీరుగా ఉంటాయి. శమము, సంతృష్టి ఈ రెండు సామాన్య మానవుడి గుణాలే, కానీ రాజులకు సుగుణాలు కావు. క్షత్రియుడి కర్తవ్యం ఎల్లప్పుడూ ఇతరులపై విజయం సాధించడమే అయి ఉండాలి. నీతికరమైనదైనా అవినీతికరమైనదైనా రాజు విజయాన్ని కోరుకోవాలి అని బృహస్పతులు వారు చెప్పలేదా అంటూ శాస్త్రోక్తంగా కొన్ని నీతులు, ఉదాహరణలు చెప్తూ నీచి పని గొప్ప పని అన్నట్లు ఉడికించాడు దుర్యోధనుడు. శకుని అందుకొని తాను తయారు చేసిన జోద ప్రక్రియ గురించి యుధిష్ఠిరుడిని పిలిచి అందులో అతను పూర్తిగా ఓడించి రక్తపాతం లేకుండా అతను సర్వస్వాన్ని ఎలా సంపాదించవచ్చో వర్ణించి చెప్పాడు. కుంతి కుమారుని జోదమాడటానికి పిలిస్తే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటానని శకుని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. దుర్యోధనుడు అందుకుని, శకుని యుద్ధం లేకుండా పాండవుల సర్వ ఐశ్వర్యాన్ని నా కోసం జయిస్తాడు. మీరు మాత్రం యుధిష్ఠిరుని ద్యూతానికి రావాల్సిందిగా పిలుపు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆందోళన చెందుతూ, మీ ఆలోచన సక్రమంగా లేదు. దీని గురించి మన విదురుని అడుగుతాం, అతడు సరైన సలహా ఇస్తాడన్నాడు. కానీ దుర్యోధనుడు విదురుడి సలహా తీసుకోవడానికి ఒప్పుకోలేదు. విదురుడు అర్థం లేని సామాన్యుని ఇతడు చెప్తాడు. అది మన కార్యానికి ఉపయోగపడదు. రాజు లక్ష్యం గ్రంథాల్లో ఉన్న వేద ఉపదేశాలు మంచి సూత్రాల్లో ఉండకూడదు. రాజు లక్ష్యం కొంత కఠోరంగా ఉంటే కార్యాలు కొనసాగుతాయి. అదీకాక విదురుడికి నేనంటే ఇష్టం లేదు. పాండవ పక్షపాతి అతడు. ఈ సంగతి మీకు తెలుసు అన్నాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు ఎలాగ అన్నాడు, పాండవుల బలవంతులు, వారితో శత్రుత్వం ఉత్తమం కాదు. యూతం ఎప్పుడూ వైరానికి దారితీస్తుంది.
ఆ ఆట వల్ల కలిగే ఉద్రేకాలకు మితం ఉండదు, కనుక మనం ఆ పని చేయకూడదు, ఇలా హితవు పలికాడు ధృతరాష్ట్రుడు. కానీ దుర్యోధనుడు పట్టు విడలేదు. తండ్రిని తొందర చేస్తూనే ఉన్నాడు. భయం వదిలేసి తన ప్రయత్నంతో కార్యాన్ని సఫలం చేయడమే రాజ్యతంత్రం అంటే. ప్రస్తుతం మనం వారికంటే ఎక్కువ బలం కలిగి ఉన్నప్పుడు కార్యానికి త్వరపడద్దా? అలా చేయడం భవిష్యత్తులో మనకు పనికి వచ్చే మంచి ఆలోచన. గతించిన మంచి తరుణం మళ్ళీ దొరకదు. అదీకాక పాండవులను జూదానికి పిలవడం వారిని హింసించడానికి ఏర్పాటు చేసిందని ఎలా ఊహించడం? ఈ జూద ప్రక్రియ పురాతనం నుంచి రాజుల ఆనందం కోసం, కాలక్షేపం కోసం ఆడబడుతూనే ఉంది. అలాంటిది మనకు రక్తపాతం లేకుండా ఐశ్వర్యం చేకూర్చేటప్పుడు అందులో చెడు ఏముంటుంది? నీవు అనుసరించే మార్గమే నాకు నచ్చలేదు. మున్ముందు నీవు పశ్చాత్తాపడతావో అది అనివార్యం అన్నాడు శకుని. చివరికి వారిని తన సంభాషణతో ఒప్పించలేక అలసిపోయిన తన కుమారుని పట్టుదలను మాన్పించలేక ధృతరాష్ట్రుడు దానికి సంపాదించి తన సేవకులను ఆట స్థలం నిర్మించాలని పురమాయించాడు. ఇలా చేసినప్పటికీ ధృతరాష్ట్రుడు విదురుడితో రహస్య మంత్రాలు చేయకుండా ఉండలేకపోయాడు. దానికి విదురుడు, ఓ రాజా, ఈ వ్యవహారం నిస్సందేహంగా ఆర్పడానికి వీల్లేని వైరాన్ని ప్రబలం చేసి మానవ నాశనం కలిగజేస్తుందన్నాడు. తన కుమారుడు మాటకు ఎవరు మాట్లాడలేని ధృతరాష్ట్రుడు, అదృష్టం మన పక్షాన ఉంటే ఈ ఆట విషయమే నాకేమాత్రం భయలేదు. ఆ అదృష్టమే మనసు వ్యతిరేకిస్తే దానికి మనం ఏం చేయగలం? నీవు వెళ్ళి నేను పిలిచానని యుధిష్ఠిరుని జోతానికి పిలువు. దీంతో విదురుడు ఒక ఆహ్వాన పత్రంతో యుధిష్ఠిరుడి వద్దకు వెళ్ళాడు. బుద్ధిబలం చాలని ధృతరాష్ట్రుడు తన కుమారులకు లొంగిపోయాడు. యువత ప్రక్రియ ద్వారా రాబోయే ప్రణయం తెలిసి తన కుమారుడిపై అతి ప్రేమకు లొంగిపోయాడు.